హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఆరాధ్యాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పచ్చిమిర్చి పేస్ట్తో ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. రెగ్యులర్గా మనం ఎండుకారంతో అయితే ఉసిరికాయ పచ్చడి చేసుకుంటాం కదా. ఇలా ఒకసారి పచ్చిమిర్చి వేసి ఉసిరికాయ పచ్చడిని అయితే చేయండి. ఎండుమిర్చి కంటే కూడా చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి వేసి ఎప్పుడైనా తినకపోతే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ఇంకా తయారీ విధానం అయితే చూసేద్దాం రండి. వేడి వేడి అన్నంలోకి ఈ ఉసిరికాయ పచ్చడి వేసుకొని తింటే భలే రుచిగా అయితే ఉంటుంది. ఉసిరికాయ పచ్చడి ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ 1/2 kg వరకు ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయలను అయితే తీసుకున్నాను. అవి సాల్ట్ వాటర్లో వేసి శుభ్రంగా కడిగి తడికి లేకుండా పక్కన పెట్టుకున్నాను. అలాగే ఇందులోకి మనకు కారానికి తగ్గట్టుగా మనం ఉసిరికాయలను అయితే 1/2 kg తీసుకున్నాం కదా. ఇందులోకి పచ్చిమిరపకాయలను 120 grams వరకు అయితే తీసుకోండి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. అందులోకి ఒక చిన్న కప్పు వరకు అయితే తెల్ల నువ్వులను అయితే వేయించుకుంటున్నాను. నువ్వులు చిటపటలాడేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ను మళ్ళీ స్టవ్ పై పెట్టుకొని ఒక చిన్న టేబుల్ స్పూన్ వరకు మెంతులను యాడ్ చేసుకొని, మెంతులు కొంచెం వేగాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని, జీలకర్ర కూడా వేగేంత వరకు వేయించుకోండి. ఇవి రెండు కూడా వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేయించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ ప్యాన్కు ఉన్న వేడితోటే ఇవి వేగిపోతాయి. ఈ మసాలా దినుసులు చల్లారాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని సుమారుగా 80 గ్రాముల వరకు అయితే పల్లి ఆయిల్ అయితే వేసుకొని ఇలా వేడయ్యాక మనం ఉసిరికాయలను అయితే అందులోకి యాడ్ చేసుకొని ఉడికించుకోండి. ఇలా బాగా డీప్గా వేయించాల్సిన అవసరం ఏం లేదు. కొంచెం మెత్తబడితే సరిపోతుంది ముక్కలు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ వేయించుకోండి. ఉసిరికాయ పచ్చడి కోసం మరీ పెద్ద సైజు కాకుండా మరీ చిన్న సైజు కాకుండా మీడియం సైజులో ఉన్న ఉసిరికాయలని తీసుకుంటే పచ్చడి బాగా రుచిగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంతకుముందు పచ్చిమిరపకాయలని పెట్టుకున్నాం కదా, వాటిని అయితే సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండే విధంగా చేసుకుంటే మనకి పచ్చడిలో పంటికి తగులుతూ ఉంటుంది. కాబట్టి మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద ఉన్న ఉసిరికాయలను అయితే చూద్దాము. కొంచెం అయితే ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఉడికిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని, అది యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకొని పసుపు కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు కారానికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని సాల్ట్ అంతా కరిగిపోయే విధంగా కలుపుకోండి. ఈ పచ్చిమిర్చి పేస్ట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మధ్యలో మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలను అయితే యాడ్ చేసుకోండి. ఇలా మధ్యలో మధ్యలో కలుపుతూ 5 minutes పాటు అయితే స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే పచ్చిమిర్చి అనేది ఉసిరికాయ ముక్కలకు బాగా పడుతుంది. చూడండి, ఇలా దగ్గరికి అయితే అయిపోయింది. ఉసిరికాయ పచ్చడి పచ్చిమిర్చి పేస్ట్ రెండు అంతా కలిసిపోయి ఉడికిపోయింది. చూడండి, ఒకసారి ఉడికిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులోకి మనం ఇంతకుముందు నువ్వుల పొడిని అయితే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసుకున్నాను. ఇవంతా కూడా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే చేసుకోండి. కొంచెం వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది. ఈ గిన్నెని ఒకసారి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక 20 grams వరకు అయితే ఆయిల్ యాడ్ చేసుకున్నాను. అందులోకి వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి పెట్టుకొని అవి కూడా యాడ్ చేసుకోండి. ఇందులోకి పోపు దినుసులు కూడా యాడ్ చేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఈ తాలింపును పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచండి. ఇప్పుడు మనం ఇంతకుముందు పచ్చడిలోకి మసాలా దినుసులు అయితే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసుకొని వీటిని పక్కన ఉంచండి. ఇప్పుడు పోపు అంతా పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఈ పచ్చడిలోకి అయితే ఈ తాలింపుని అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా పోపు అంతా కూడా పచ్చడిలోకి కలిసాక ఒకసారి సాల్ట్ని అయితే చెక్ చేసుకోండి. మీ రుచికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్క నుంచి 2 మీడియం సైజు నిమ్మకాయలను అయితే తీసుకుంటున్నాను. అవి జ్యూస్ లాగా చేసి మనం నిమ్మ వాటర్ వేస్తే పచ్చడిలోకి అయితే చాలా బాగుంటుంది. ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎక్కడ పాడవకుండా స్టోర్ కావడానికి ఇది ఒక మంచి ఆప్షన్. సో నిమ్మ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇలా పక్కన ఉంచండి. ఇలా ప్రిపేర్ చేసిన ఉసిరికాయ పచ్చిమిర్చి నిల్వ పచ్చడిని ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేస్తే 10 నుంచి 15 రోజుల వరకు ఎక్కడ పాడవకుండా పచ్చడి అయితే బాగుంటుంది ఫ్రెష్గా. ఈ చలికాలం సీజన్లో ఉసిరికాయ పచ్చడిని తప్పక ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.
మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం మీ ఆరాధ్యాస్ కిచెన్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ఇంకా చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్